ఒక అంచనా వేసి ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ప్రభుత్వానికి ఆ నివేదికని అందించటమే ఆ సంస్థ యొక్క విధానం, విధి. వాళ్ళు ఈ ఇళ్ళు పోతున్నాయా, పొలాలు పోతున్నా, ఎవరైతే వాళ్ళు పొలాలు స్థలాలు పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చాయని చెప్పవచ్చు, లేదా అక్కడికి మరి మైక్ పంపించమంటే అక్కడే మీ ప్లేస్లో మీరు నిలబడి మాట్లాడుకున్న అభ్యంతరం ఏం లేదు, మీ ఇష్టం. మరి అసలు చట్టం ప్రకారం సెక్షన్ 5, సెక్షన్ 4(1) కింద ఈ నోటీస్ ఇవ్వటానికే లేదు. అది నేను ప్రూవ్ చేస్తా. బట్ మనం ఆలోచించుకోవాల్సింది కూడా ఏంటి, వాళ్ళకి వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకుంటే ప్రభుత్వం వాళ్ళ ఇంటి బస్సులో చేయమంటుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకునేయండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకునేటప్పుడు ఎక్కడ తప్పుడు అడుగులు వేస్తున్నారు, చట్టాన్ని ఎక్కడ ఉల్లంఘిస్తున్నారు అనేది మనం పట్టుకుందాం. ఇవాళ వాళ్ళు రెండోసారి మళ్ళా ఎస్ఐ చేయడానికి వచ్చారు. మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. మీరు ఎంత అడిగినా కూడా సర్టెన్ లిమిట్స్ దాటి మాత్రం వాళ్ళు ఇవ్వలేరు. వదిలేసేయండి. నిజంగా ఆయన ఫేజ్ 1 పూర్తయింది. ఫేజ్ 1లో ఆల్రెడీ కోర్టు ఎంటర్ అయ్యి రైతుల పక్షాన్ని నిలబడింది. ఆయనకి అది ఆ సంగతి మరి అది తెలియపోవచ్చు, కానీ రోడ్డు పని జరగలేదనే సంగతి మాత్రం ఆయనకు తెలుసు. ఫేజ్ 1లో ఎట్టి పరిస్థితుల్లో రైతుల జోలికి వెళ్ళవద్దు అని చెప్పేసి తీర్పులు ఇచ్చి ఉండేది కోర్టు, న్యాయస్థానం. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుంది అక్కడ. కాబట్టి మనం అది స్టెప్ 2. స్టెప్ 1లోనే ఈ నోటీస్ ఇవ్వడానికి లేదండి. సెక్షన్ 5, సెక్షన్ 4(1) కింద ఇవాళ కోర్టు రేపొద్దునే కోర్టు ఓపెన్ అవుతుంది. మేము పిల్లలు అయితే రెడీగా ఉన్నాము. అందుకే మన పనులు మనం చేసుకుందాం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుందాం. వాళ్ళే మనకు శత్రువులు కాదు, మనమే వాళ్ళకి శత్రువులు కాదు. చేసుకునేయండి వాళ్ళ పనులు వాళ్ళని. ఎక్కడ తప్పుడు అడుగులు వేస్తున్నారు, ఎక్కడ మనల్ని మోసం చేస్తున్నారు, ఎక్కడ మనల్ని బబ్బి పెడుతున్నారు. మనం కోర్టు ప్రజాస్వామ్యంలో ఉన్నాం, కోర్టులో ఫైట్ చేసుకుందాం మనం. బట్ వాళ్ళ పని వాళ్ళని చేసుకునేవ్వండి. ఎందుకు అనవసరంగా మనం గొడవలు పడి. ఇప్పుడు మినిట్స్ వాళ్ళు ఏం చెప్పారు, రాస్తున్నారు, రాశారు, రాయకపోతే తీయండి, మీ దగ్గర అక్కడ రికార్డ్ అవుతుంది. వాళ్ళు యాక్చువల్ గా ఇందాక మాధవరెడ్డి గారు చెప్తా ఉన్నారు మినిట్స్ రాశామని. ఇవాళ మీటింగ్ జరుగుతుంటే గత సమావేశంలో జరిగిన మినిట్స్ ఇవ్వాలి. వాళ్ళు మా మినిట్స్ అదే అలవాట్లేదన్నారు సార్. ఆయన వినువేణు అన్నాడు, అది రికార్డ్ అయింది కదా, వదిలేసే. ఇంకెందుకు మనం మినిట్స్ రాసిన పని కూడా లేదని అన్నారు. మళ్ళీ అది వదిలేసేది అన్నారు కదా, ఆ సమాధానం వచ్చింది కదా, ఇంకెందుకు మనం రికార్డెడ్ మాకు ఇస్తారా? మనం రికార్డ్ చేసుకుంటున్నాము. వాళ్ళు చేయాలి, ఏం పర్లేదు. చెప్పండి డాక్టర్ గారు, ఏం అవసరం లేదు. వాళ్ళు అసలు ఒక్క అడుగు ముందుకెళ్ళారండి. రేపు పొద్దున కోర్టు రీఓపెనింగ్. ఎందుకు వాళ్ళని మనము మీరు ఇలా దయచేసి దయరాదు మాస్టారు డాక్టర్ గారు. అమ్మా మనం ఏం చేసినా అమ్మా రూల్స్ ప్రకారం వెళ్తలేదనే చెప్తున్నాం. అమ్మా అమ్మా వాళ్ళ 165 జీవోలోనే 50 అడుగుల పైన నీళ్లుంటే జరీవు 3 పంటలు పండే ప్రాంతాలని వాళ్ళు మొన్న ఇచ్చింది గవర్నమెంట్. సిఆర్డీఏ వాళ్ళు ఇచ్చిన జీవో. ఆ జీవో ప్రకారం ఎన్ని చేయలేరు వాళ్ళు. పిల్లు ఒకటి రెడీగా ఉంది. మీరు అసలు మనం ఏమన్నామంటే వాళ్ళు మళ్ళీ రెండోసారి చేయడానికి వచ్చారు. రెండోసారి చేయడానికి వచ్చినప్పుడు కూడా మొదటిసారి ఫెయిల్ అయింది, ఇల్లు తిరగాలి, అందరికి ఇవ్వాలి. ఇవన్నీ మనం రేపొద్దున కోర్టులో వేస్తాం. మనము వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోనివ్వండి. ఎందుకు అనవసరంగా గొడవలు పడి ఇలాంటి బారికేడ్లు కట్టించుకోవాలి మనము? ఈ గొడవ మేము అడుగుతాం కోర్టులో. మనమేమన్నా దొంగలవా, లేకపోతే మనమేమన్నా వాళ్ళని ఏమైనా ఇబ్బందులు పెట్టేవాళ్ళమా? కాదు కదా. బారికేడ్లు కట్టకూడదు. ప్రజాభిప్రాయ సేకరణ కాదు ఇది, బలవంతపు సేకరణ అవుతుంది, బలవంతపు ఎస్ఐ అవుతుంది ఇది కూడా. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం అంటున్నాం మనం. మీరు ఎక్కడా కూడా అడవాడి పడవద్దు, వాళ్ళు గొడవ పడద్దు. మీకు కావాల్సినవి అడగండి. మీరు ఇప్పుడు ఇస్తారా ఇలాంటి అభిప్రాయాలు వాళ్ళకి చెప్పండి. ఎస్ఐ కరెక్టా కాదని చెప్పండి. వాళ్ళు రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతారు. నాకు ఇవ్వడా ఇవాళ మీటింగ్ అని. ఇవన్నీ ధర్మమేనా? కాదు కదా. మేము అడుగుతాం కదా ఇవన్నీ. మీరు అడవాడి పడబాకండి, గొడవ పడకుండా పాయింట్లు అడగండి. సరైన ఇన్ఫర్మేషన్ కాకుండా దట్ ఈస్ మేకింగ్ మచ్ అడో అబౌట్ నథింగ్. అది పెద్ద సబ్జెక్ట్ కాదు. నేను ముఖ్యంగా మాట్లాడాల్సింది ఒకటి. మీకు దయచేసి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీకు గవర్నమెంట్ వారు పారితోషికం ఇచ్చినా మీ మీద గురుతర బాధ్యత ఉంది. రైతుల ఇంట్రెస్ట్ కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీకు ఎవరు పారితోషికం ఇచ్చారు, ఎవరిని మీరు సపోర్ట్ చేయాలని ఇక్కడ ప్రశ్న కాదు. ముఖ్యంగా మీరు రైతుల యొక్క బాగోగులు, ఇక్కడ ఈ పొలం అక్వైర్ చేస్తే రైతులకు వచ్చే నష్టం, ఇక్కడ ప్రజలకు వచ్చే ఇబ్బందులు కాపాడాల్సిన బాధ్యత మీ మీద, గురుతర బాధ్యత ముఖ్యంగా మీ మీద ఉన్నది. ఆర్టీఓ గారి మీద లేదు. ఎందుకంటే వారు ప్రభుత్వం యొక్క ప్రతినిధి, ప్రభుత్వం యొక్క భూసేకరణ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రతినిధి. ఇక్కడ ముఖ్యంగా మీ మీద ఉన్నటువంటి బాధ్యత మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సినట్టు మనం చేస్తున్నాం. ఈ ప్రజలకి
ఏం సార్? హూ పేస్ యూ ఈజ్ నాట్ ద క్రైటీరియా, ఫర్ హూస్ బెనిఫిట్ యూ హావ్ టు వర్క్ ఈస్ ద మెయిన్ థింగ్. మీకు ఎవరు డబ్బులు ఇచ్చారో, ఎవరు పారితోషికం ఇచ్చారో అనేది ప్రశ్న కాదు. ఎవరు మంచి మీరు కోరాల్సినటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారి మీరు గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచిస్తే ఈ బ్యారికేడ్లే తాత్కాలం ఈ ప్రజల యొక్క ఆగ్రహం, ఈ భూమి ఇవ్వకూడదన్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఉన్నదో, ఈ బ్యారికేడ్లే సాక్ష్యం. ఎందుకు ఈ బ్యారికేడ్లు పెట్టారంటే ఇంత ప్రజాగ్రహం ఇక్కడ ఉన్నదన్నటువంటి మీకు తెలిసి ప్రచురిస్తుంది. కానీ మీ మీద వ్యక్తిగత ద్వేషం ఎవరికీ లేదని బట్టి చెప్పడం నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చేరినటువంటి ప్రతి ప్రజల యొక్క గుండెలు పగిలినటువంటి ఆవేదన ఈ ప్రజాగ్రహంగా మీ మీద ఏమన్నా దురుసుగా మాట్లాడుంటే క్షమించండి. అంతేకాని మీ మీద వ్యక్తిగతంగా ఎవరి మీద ఇక్కడ ఆవేశకావేశాలు లేవు. ఖచ్చితంగా ఈ రాజధాని భూమి దుర్మార్గమైనటువంటి రాజధాని భూమి అటువంటి భూసేకరణ, బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక వ్యక్తిగా ఆర్కే గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పోరాడినటువంటి నేను కూడా ఒక సైనికుడిగా మీ ముందర చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా. ఇక్కడ తాడేపల్లి మున్సిపల్ పరిధిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి 60 మీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇక్కడ భూసేకరణకి సంబంధించినటువంటి ఎస్ఐఏ టీము మరియు ఆర్డీఓ వగైరా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ చేయడానికి ఈరోజు 3వ వార్డుకు వచ్చి మున్సిపల్ పరిధిలో వాళ్ళు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఏ పరిస్థితిలో కూడా 2013 భూసేకరణ చట్టానికి అనుసరించి లోబడి వాళ్ళు ఏ పని చేయటం లేదు. అది ముఖ్యంగా నేను వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. సెక్షన్ 5, 4 సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలంటే ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలా, ఎవరి సమక్షంలో మీరు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలనేది ఏ విషయం పరిగణలోకి తీసుకోకుండా వారు గవర్నమెంట్ మనసులో ఏముందో రూలింగ్ పార్టీ తృప్తిపరచడానికి ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనుగుణంగా అనుసరించి ఇక్కడ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తున్నారు. అది ఏమాత్రం చట్టసమ్మతం కాదు. ఇక్కడ ఉండేటువంటి ప్రజల ద్వారా మేము ఈరోజు వారి యొక్క అబ్జెక్షన్స్ రాతమూలకంగా తెలుపుతున్నాం. అసలు ఈరోజు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసే విధానాన్నే తొంగలోకి తొక్కి వాళ్ళు ఒక ఫోర్స్గా పోలీస్ ఫోర్స్ని పెట్టుకొని బ్యారికేడ్లు క్రియేట్ చేసి వాళ్ళు ఈరోజు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడం చాలా దురదృష్టం, దుర్మార్గం. ఇది మేము ఖచ్చితంగా పోరాడతాం. అభిప్రాయం అని సేకరణ అని బోర్డు పెట్టారు. బారికేడ్లు పోలీసులు ప్రభుత్వం వారికి చాలా స్పష్టంగా తెలుసు ఈ ప్రజాభిప్రాయ సేకరణ కాదు, ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ ప్రతి రైతు గుండెల్లో, ప్రతి భూమి కోల్పోతున్నటువంటి ప్రతి వ్యక్తి గుండెల్లో పగిలి ద్రవించినటువంటి లావా ప్రవాహాన్ని అడ్డుకట్టడానికే వాళ్ళు ఈరోజు బ్యారికేడ్లు కట్టుకొని పోలీసు రక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పేదానికి ఏమాత్రం సంశయించడం లేదు. సార్, చట్టానికి సంబంధించి ఒక్క రూల్ అన్నా ఇక్కడ అమలవుతుంది ఎస్ఐఏ రిపోర్ట్ లో. నేను ముఖ్యంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ టీమ్ హెడ్ మాధవరెడ్డి గారితో మరియు ఆర్డీఓ గారితో చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి చట్టం చదవండి, సెక్షన్ 4 చదవండి, రూల్ 5 చదవండి, సెక్షన్ 5 2013 భూసేకరణ చట్టం చదవండి. చదివితే మీరు ఏ పరిస్థితిలో కూడా ఏ ఒక్క రూల్ను కూడా మీరు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీలో మీరు ఖాతరు చేయటం లేదు, ఫాలో చేయటం లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ప్రభుత్వం కానీ ఈరోజు ప్రభుత్వ తాపేదారులైన ఉద్యోగస్తులు కానీ ఏ చట్టాన్ని వాళ్ళు అమలు పరిచేదానికి సిద్ధంగా లేరు. ఏ చట్టాన్ని కూడా వాళ్ళు ఫాలో కావడానికి మనసు ఇష్టపడటం లేదు. వాళ్ళు ఏ విధంగా చట్టాన్ని తుంగలో తొక్కి వాళ్ళు అనుకున్న కార్యక్రమం రైతుల దగ్గర, ఇక్కడ ప్రజల దగ్గర బలవంతంగా భూమి సేకరించాలనే ఉద్దేశంతోనే ప్రీ డిటర్మైన్డ్ కన్క్లూజన్ ముందరనే వాళ్ళ నిర్ణయానికి వచ్చి ఈరోజు ఒక ఫోర్స్గా పోలీసు బందోబస్తు పెట్టి బ్యారికేడ్లు అడ్డం పెట్టుకొని ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తున్న భయంతో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే ఒక తంతు వీళ్ళు పూర్తి చేస్తున్నారని చెప్తున్నారు ప్రజలకి. ఖచ్చితంగా ఈ విషయం కోర్టు దృష్టి తీసుకుపోతాం. కోర్టులో ఈ ప్రజలకు న్యాయం చేయించేదాకా పోరాటం ఆగదని మటుకు మీ ద్వారా ఇక్కడ ప్రజలకి, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో చట్టం లేదు, రాజ్యాంగం లేదు, ఏ చట్టం అమలు కావటం లేదు.
కాబట్టి మీకు అందరికీ చెప్పడం ఏంటంటే మనకి ప్రస్తుతం ఉండే రక్షణ ఒక్క కోర్టు న్యాయ వ్యవస్థ మాత్రమే. ఖచ్చితంగా వీళ్ళ అవకతవకలు, వీళ్ళ యొక్క దురుద్దేశాలు, దుర్మార్గాలు కోర్టు దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా కోర్టులో ఫైట్ చేసి ఈ అభాగ్యులకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని మీ మూలకంగా ప్రజలకు చెప్తున్నా.